నందికంది తోరణ ద్వారం ఫణిగిరి బౌద్ధోత్సవం తోరణ ద్వారంతో మొదలైన ఆలయ తోరణ ద్వారాలు తెలంగాణలో ఇప్పటికి 22 గుర్తించబడ్డాయి. కొలనపాకలో 2, వెల్దుర్తిలో 1, నందికంది 1, రామగుండం 2, హన్మకొండలో 3, ఐనవోలులో 3, వరంగల్లో 4, గుడిసాల్లో 1, ఒల్లాలలో 1, ఇంద్రేశం డిచ్పల్లిలో 1, మల్లికుదురులో 1 ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధమైన తోరణ ద్వారాల్లో ఒకటి నందికంది గుడి తోరణ ద్వారం. ఈ ద్వారం మీద 2 వైపులా చెక్కిన ద్విముఖ శిల్పం ఉంది. దానికి 2 వైపుల నల్లని శిలా కలశాలున్నాయి. ఈ ద్విముఖ శిల్పానికి తూర్పు వైపు చెక్కిన ఆనంద తాండవ మూర్తి అత్యంత అద్భుతంగా ఉన్న శిల్పం. కీర్తిముఖ తోరణంతో అలంకరించబడ్డది. తలపై కపాల మకుటం, చెవులకు పెద్ద కుండలాలు, మెడలో గ్రైవేకం, భుజాన కపాలమాల, వృక్షబంధాలతో శివగణాలను వాద్యాలు చేస్తుండగా అపస్పాన మూర్తిపై ఆనంద తాండవం ఆడుతున్నాడు శివుడు. తాండవ శివుడు దశహస్తుడు. కుడివైపు చేతుల్లో ఖడ్గం, ఢమరుకం, విస్మయహస్తం, అక్షమాలతో అభయహస్తం, ఎడమవైపు చేతుల్లో త్రిశూలం, సర్పం, రక్తపాత్ర, దండహస్తం, ఉత్తాన దక్షిణ పాదంతో కుంచిత వామపాదంతో చేస్తున్నాడు గురుమిత నాట్యం. వెనక పడమర వైపునున్న గజలక్ష్మి శిల్పం కూడా అందమైనది. అర్ధ పద్మాసనంలో ఆస్థాన స్థితిలో ఉన్నటువంటి లక్ష్మి స్తూప కిరీటాన్ని, చెవులకు కుండలాలు, మెడలో హార గ్రైవేకాలు, హస్తభూషణాలు, కరకంకణాలతో అలంకరించబడి 2 చేతులతో 2 తామర పుష్పాలు ధరించింది. తమకు 2 వైపులు నిల్చున్న గజాలు కలశాలతో జలాభిషేకం చేస్తున్నాయి. ఈ గజలక్ష్మి శిల్పం తోరణంతో అలంకరించబడ్డది. ఈ ద్విముఖ శిల్పం తోరణ ద్వారా శిలాపతంగం మీద 2 కలశాల మధ్య కనిపిస్తున్నది. ఈ ద్వారపతంగానికి కింది వైపు 7 తామర మొగ్గల వంటి డ్రాప్స్ ఉన్నాయి. వాటిని చెక్కడం వల్ల వాటిపైన 6 రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ 6 రంధ్రాల గుండా 6 వృత్తుల్లో సూర్యకిరణాలు ఆలయం కప్పుపైనున్న శుకనాసి పొగులు గుండా గర్భాలయంలోని శివలింగంపై పడతాయని ప్రచారమైన అతిశయోక్తున్నది. అది నిజం కాదు. ఈ తోరణ ద్వారం రాష్ట్రకూట శైలిలో ఉన్నది. కొలనపాక తోరణ ద్వారాలతో పోలికలు కలిగినటువంటి నందికంది తోరణ ద్వారం చాలా విశిష్టమైంది.